నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 15వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు అశ్విని కార్తె. రేపు చైత్రమాస బహుళపక్ష విద్యా తిథి ఉదయం 10:55 వరకు, తదుపరి తదియా తిథి. విశాఖ నక్షత్రం రాత్రి 3:10 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం. సిద్ధి యోగం రాత్రి 11:33 వరకు, తదుపరి వ్యతిపాత యోగం. గరజి కరణం పగలు 10:55 వరకు, తదుపరి వణిజ కరణం రాత్రి 12:07 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం ఉంటాయి. సూర్యుడు మేషరాశిలో అశ్విని నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు తులారాశిలో రాత్రి 8:27 వరకు, తదుపరి వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 6:31 నుండి 8:19 వరకు, అమృతకాలం సాయంత్రం 5:17 నుండి 7:05 వరకు. అమృతకాలం సాయంత్రం 5:17 నుండి 7:05 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:32. చంద్రోదయం రాత్రి 8:33, చంద్రాస్తమయం ఉదయం 7:11. అభిజిత్ ముహూర్తం పగలు 11:51 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:21 వరకు. మరలా రాత్రి 11:07 నుండి 11:53 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:58 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:50 వరకు. యమగండం ఉదయం 9:08 నుండి 10:42 వరకు. రేపు పోహెలా బాయిషాఖి 1432 బెంగాలీ శకం రేపటి నుండి ప్రారంభమవుతుంది. పోహెలా బాయిషాఖి అంటే బెంగాలీ వారికి ఉగాది. మేషరాశిలో రవి ఉన్న మొదటి రోజును నబవర్ష పేరుతో బెంగాల్, అస్సాం, త్రిపుర, బంగ్లాదేశ్ ప్రాంతాలలో బంగ్లా భాష మాట్లాడేవారు రేపు ఉగాది జరుపుకుంటారు. అస్సాం రాష్ట్రంలో బిహు పేరుతో అస్సామీ సంవత్సరాదిగా జరుపుకుంటారు. మంగళవారం ద్వితీయ తిథి విశాఖ నక్షత్ర కలయిక ఉండటం చేత త్రిపుష్కర యోగం రేపు సూర్యోదయం నుండి ఉదయం 10:55 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. ఏకార్గళ దోషం రేపు రాత్రి 3:10 నుండి ఎల్లుండి రాత్రి 12:19 వరకు ఉంటుంది. వ్యతిపాత యోగం జరుగుతున్న సమయంలో రవి అశ్విని నక్షత్రంలోనూ, చంద్రుడు అనురాధ నక్షత్ర సంచారం చేస్తున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.